నమస్తే, నా పేరు డాక్టర్ సుచిత, చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ ఆరోగ్యవర్ధిని ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ పెరుగు. చాలామంది అడుగుతూ ఉంటారు, పెరుగు తినొచ్చా? తినాలి అంటే ఏ టైంలో తినాలి? పెరుగు తినడం వల్ల ఏమన్నా దుష్ప్రభావాలు ఉన్నాయా? ఇలా రకరకాల డౌట్స్ ఉంటూ ఉంటాయి. నార్మల్గా ఆయుర్వేదంలో పెరుగుని రాత్రిపూట తీసుకోకూడదు, అలక్ష్మి అంటారు. అంటే రాత్రిపూట పెరుగు తినడం వల్ల చాలా రకాల అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. అందుకనే పెరుగు ఒకవేళ తీసుకోవాలి అంటే ప్రొద్దున కానీ లేదా మధ్యాహ్నం కానీ తీసుకోవచ్చు. కానీ రాత్రి ఎవరు కూడా పెరుగు తీసుకోకూడదు. అండ్ దాంట్లో కూడా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మొత్తానికి పెరుగుని అవాయిడ్ చేయాలి. ఎవరు అవాయిడ్ చేయాలి? ఎవరికైతే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఎవరైతే షుగర్తో బాధపడుతూ ఉంటారో, ఎవరైతే ఓవర్ వెయిట్తో బాధపడుతూ ఉంటారో, అండ్ ఎవరికైతే పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఎవరికైతే సిస్టులు, ఫైబ్రాయిడ్స్, ట్యూమర్స్ లాంటి గ్రోత్స్ ఉంటాయో, వాళ్ళందరూ కూడా పెరుగును అవాయిడ్ చేయాలి. ఎందుకు అవాయిడ్ చేయాలి? నార్మల్గా పెరుగుని అభిషంద కారకం అంటారు. అంటే ఎక్కడైనా కూడా అబ్స్ట్రక్షన్ని అది కలుగజేస్తుంది. నార్మల్గా ఐ ప్రాబ్లమ్స్లో మనకి కళ్ళు రావడం అంటారు, కళ్ళ కలక అంటాం. సో దాంట్లో కొంతమందికి అప్పుడు మనం చూస్తే పస్సు రావడము, కళ్ళు అతుక్కుపోయినట్టుగా ఉండడం చూస్తూ ఉంటాం. సో అలాంటి ప్రాబ్లమ్స్లో ఆల్రెడీ బాడీలో ఇన్ఫెక్షన్ ఉండి చీము అలాంటివి వస్తూ ఉన్నప్పుడు, అండ్ ఎవరికైతే రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయో, అండ్ ఇంజురీ అయిన వాళ్ళు, సర్జరీ అయిన వాళ్ళు, అండ్ పీరియడ్స్లో ఉన్న లేడీస్, వీళ్ళందరూ కూడా పెరుగు తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ అది ఆ ప్రాబ్లమ్ని ఎక్కువ చేస్తుంది. అందుకే వీళ్ళందరికీ కూడా మనం పెరుగుని అవాయిడ్ చేయమంటాం. మరి పెరుగు చాలా మంచిది కదా, దాంట్లో లాక్టోబాసిల్లస్ ఉంటుంది, మన బాడీకి అవసరమైనటువంటి చాలా రకాల ఎంజైమ్స్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు దాంట్లో ఉంటుంది కదా అని అంటూ ఉంటారు. నిజమే, నార్మల్గా పెరుగు చాలా మంచిది. ఎర్లీ మార్నింగ్ మనము చద్దన్నంలో తిన్నా, లేదా మధ్యాహ్నము పెరుగులో కొంచెం బెల్లం, మిరియాల పొడి వేసుకొని తిన్నా, లేదా నార్మల్గా పెరుగన్నం తీసుకున్నా కూడా మంచిది. కాకపోతే ఇలాంటి నేను చెప్పినటువంటి కండిషన్స్ ఉన్నవాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఇలాంటి పెరుగుని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. అయితే ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో, మరి వాళ్ళు మొత్తానికే పెరుగు అవాయిడ్ చేయకుండా ఎలా వేరే ఇంకేమన్నా ఉన్నాయా అంటే వాళ్ళు బటర్ మిల్క్ తీసుకోవచ్చు. సో పెరుగుని నార్మల్గా ఒక గ్లాస్ పెరుగు ఉన్నట్టయితే దానికి 4 గ్లాసుల నీళ్ళు, లేదా 8 గ్లాసుల నీళ్ళు, లేదా 16 గ్లాసుల నీళ్ళు, మనకి ఎంత పలుచగా కావాలి అన్న దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని బాగా చిలకాలి. ఎంతవరకు అంటే దాంట్లో ఉన్నటువంటి వెన్న అంతా బయటకు వచ్చే వరకు చిలికి, దాంట్లో కొంచెం జీరా పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకొని రెగ్యులర్గా మీరు బటర్ మిల్క్ తీసుకున్నట్టయితే పెరుగుతో వచ్చే దుష్ప్రభావం ఏది రాకుండా మీకున్నటువంటి ఇంతకుముందు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు తగ్గుతాయి. ఎందుకంటే దీన్ని ఆయుర్వేదిక్లో తక్రము అంటారు. పెరుగుని ఎప్పుడైతే మనం చిలుకుతామో దాన్ని తక్రం అంటాం. ఇలా చిలకడం వల్ల దానిలో ఉన్నటువంటి హెవీనెస్ కావచ్చు, గురుగుణము అంటాం. అంటే హెవీగా ఉండి డైజెషన్కి లేటుగా అవ్వడం, పస్సర్ లాంటి వాటిని పెంచే ఈ తత్వం అంతా కూడా లఘు క్వాలిటీగా అయిపోతుంది. సో అది ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. ఎలా అయితే మనము బియ్యం తీసుకొని వాటర్ వేసి ఉడికిస్తే రైస్ అయిపోయినప్పుడు బియ్యం క్వాలిటీస్ అన్నీ రైస్లో మారిపోతాయి. అలాగే మనం పెరుగుని చిలికినప్పుడు ఈ బటర్ మిల్క్లో కూడా క్వాలిటీస్ అన్నీ మారిపోయి మనకు అది చాలా మంచి చేస్తుంది. సో ఎవరికైతే ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ అండ్ పైల్స్ ప్రాబ్లము, అండ్ నార్మల్గా వెయిట్ పెరిగిపోతూ ఉండడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడము, సిస్ట్స్ ఫామ్ అవ్వడము, ఇలా ఇంతకుముందు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా పెరుగు బదులు వాళ్ళు మజ్జిగ తీసుకోవచ్చు. అయితే కొంతమంది మొత్తానికి పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, లేదా మజ్జిగ కావచ్చు, ఏది కూడా తీసుకోకుండా ఉన్నట్టయితేనే వాళ్ళ ప్రాబ్లమ్స్ తొందరగా తగ్గుతాయి. ఎవరు అలాంటి వాళ్ళు అంటే ఎవరికైతే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు డెఫినెట్గా ఎటువంటి పాల పదార్థాలని తీసుకోకూడదు. అండ్ ఎవరికైతే నార్మల్గా పస్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుందో, చాలా ఎక్కువగా ఇంజురీ జరిగిపోయి సర్జరీ తర్వాత ఫేజ్లో ఉంటారో వాళ్ళు కూడా కొన్ని రోజులు, అంటే అక్యూట్ స్టేజ్లో ఇమ్మీడియట్గా వాళ్ళకి దెబ్బ తగిలి అది వూండ్ అనేది రిపేర్ అవుతున్న స్టేజ్లో ఒక 4 to 5 days ఇలాంటి పాల పదార్థాలన్నిటికీ కూడా దూరంగా ఉండాలి. అండ్ ఎవరైతే ఓవర్ వెయిట్తో బాధపడుతూ ఉంటారో వాళ్ళు కూడా డెఫినెట్గా ఈ పాలకి సంబంధించినటువంటి అన్ని పదార్థాలకి దూరంగా ఉండాలి. సో మిగతా వాళ్ళు నార్మల్గా పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకుంటూ వాళ్ళు వాళ్ళ హెల్దీనెస్ని చాలా బాగా పెంచుకోవచ్చు. పెరుగులో ఉన్న మంచి గుణం ఏంటి అంటే ఎవరైతే సన్నగా ఉంటారో వాళ్ళు లావ్ అవ్వడానికి పెరుగుని రోజు కూడా కొంచెం బెల్లం యాడ్ చేసి తీసుకుంటున్నట్టయితే మంచి వెయిట్ అనేది వస్తుంది. అండ్ ఎవరికైతే నిద్ర సరిగా పట్టదో వాళ్ళు భోజనంలో అప్పుడప్పుడు ఈ పెరుగుని
రెగ్యులర్గా వాడుతూ ఉన్నట్టయితే మంచి నిద్ర కూడా పడుతుంది. అండ్ ఎవరికైతే అసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అల్సర్స్ అలాంటి వాటితో బాధపడుతూ ఉంటారో వాళ్ళు రెగ్యులర్గా రోజు కూడా చద్దన్నము ఒక నియమంగా తీసుకున్నట్టయితే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు తగ్గుతాయి. సో దేంట్లో అయినా కూడా మనకి మంచి చెడు రెండు ఉంటాయి. సో మన అవసరానికి అనుగుణంగా మన కండిషన్ని బట్టి అవసరం ఉన్న వాళ్ళు దాన్ని మోతాదులో వాడినట్టయితే ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఇన్ జనరల్గా నార్మల్ పీపుల్ అయితే మధ్యాహ్నం పెరుగు తీసుకోవడం, రాత్రి మజ్జిగ తీసుకోవడం అనేది చాలా మంచిది.